హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం గుమ్మడి రవీంద్రనాథ్ గారు రచించిన సుమధురం నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మనసులో మాట సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన బ్రీత్లెస్ సాంగ్ వింటున్నాడు మధుకర్. మృదుల కానుకగా ఇచ్చిన మ్యూజిక్ సిస్టంలో. ఆ రోజు ఆదివారం. తీరిగ్గా కూర్చుని పాటలు వింటున్నాడు బెడ్రూమ్లో. కాసేపు అయ్యేసరికి ఆ సంగీతంతో పాటు మంచి పరిమళం కూడా మ్యూజిక్ సిస్టంలోంచి వస్తున్నట్లుగా అనిపించి పక్కకు తిరిగాడు. నేవీ బ్లూ చీరలో నిండుగా ముస్తాబై వచ్చింది మృదుల. తల నిండా మల్లెలు, దవనం కలగలిసిన మల్లెలు మంచి సువాసన వెదజల్లుతున్నాయి. నువ్వా పాటల్లోంచి మల్లెల వాసన వస్తోందేమిటా అనుకుంటున్నాను. కూర్చో అన్నాడు. భర్తకి ఎదురుగా కూర్చుంది మృదుల మరో చైర్లో. పూలెక్కడివి అడిగాడు, మల్లెలు తురిమిన జడ వలన వచ్చిన ఎడిషనల్ అందాన్ని చూస్తూ. రోజూ వస్తున్నాయి మన ఫ్లాట్స్కి, కిందికి వెళ్ళి తీసుకున్నాను. చాలా మంచి వాసన వస్తున్నాయి. వేరే చైరెందుకు, ఇక్కడ కూర్చో అంటూ ఒడి చూపించాడు. వెళ్ళొస్తాన్రా విద్య. కాళ్లకు చెప్పులు వేసుకుని ఆఫీస్కు వెళ్లేందుకు సిద్ధమై కూతురు విద్యతో చెప్పింది 42 వినీత. ఆమె న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఏడాది క్రితం భర్తతో గొడవై విడిపోయి కూతురుతో కలిసి హైదరాబాదులో ఉంటుంది. విద్యకు 13 9వ తరగతి చదువుతోంది. ఆ వేళ స్కూల్కి సెలవు అవటంతో ఇంట్లోనే ఉంది ఆ పిల్ల. జాగ్రత్తగా వెళ్ళు మమ్మీ, తల్లితో చెప్పింది విద్య. బషీర్బాగ్లో ఉన్న తన ఆఫీస్కి మోపెడ్లో వెళ్తుంది వినీత. 10 రోజుల క్రితం మోపెడ్ మీద వెళుతుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. వినీత ఎడమ కాలికి పెద్ద గాయమైంది. అది గుర్తుపెట్టుకుని తల్లితో చెప్పింది. అలాగే, నువ్వు జాగ్రత్త, బాయ్ చెప్పి గుమ్మం దాటి అడుగు బయట పెట్టింది. హిమాయత్ నగర్లోని ఓ 4 అంతస్తుల అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళిద్దరు. తల్లి మోపెడ్ స్టార్ట్ చేసి బయలుదేరుతుంటే బాల్కనీలోంచి చెయ్యి ఊపింది విద్య. కూతురు వైపు చూసి నవ్వి బండి ముందుకు పోనిచ్చింది వినీత. వీధి చివరి మలుపు తిరిగే వరకు తల్లిని చూస్తూ నిలబడి ఆ తర్వాత బాల్కనీలోంచి ఇంట్లోకి వచ్చింది విద్య. స్టడీ టేబుల్ దగ్గరకు వెళ్ళి హిందీలో క్రాస్ వర్డ్ పజిల్ చేస్తూ కూర్చుంది. 15 గంటకు ఫోన్ మోగింది. హలో విద్య, నేను. చెప్పు మమ్మీ, అప్పుడే చేరావా? బయట ఎండగా ఉంది, నువ్వెక్కడికి బయటకు వెళ్ళకు. అలాగే. కావ్య వచ్చిందా? రాలేదు, వస్తానని చెప్పింది. తనొచ్చాక ఇద్దరు కూర్చుని ఆడుకోండి, టీవీ చూడొద్దు, సరేనా? సరే, ఉంటాను. సాయంత్రం త్వరగా రా. ఉంటాను. లంచ్ బాక్స్ పట్టుకెళ్ళావుగా? తెచ్చుకున్నానులేమ్మా. ఉంటాను. ఆ తల్లి కూతుళ్ళది చాలా గాఢానుబంధం. వినీత భర్తతో విడాకులు తీసుకోక మునుపు కూడా విద్యకి తల్లితోనే అనుబంధం ఎక్కువ. తండ్రి నుండి విడిపోయి ఇప్పుడు తల్లితోనే ఉండటంతో మరింతగా ప్రేమ పెరిగింది వారికి. తల్లితో ఫోన్ మాట్లాడిన తర్వాత వాష్ బేసిన్ దగ్గరున్న అద్దంలో ముఖాన్ని ఒకసారి చూసుకుని కుడి చెంప మీదున్న మొటిమ గిల్లబోయింది. వాటిని గోళ్లతో గిల్లకూడదు అని తల్లి చెప్పింది గుర్తొచ్చి ఆ పని విరమించింది. సరిగ్గా అప్పుడు డోర్ బెల్ మోగింది. కావ్య వచ్చి ఉంటుందనుకుని హుషారుగా తలుపు తీసింది. కావ్య పక్కింట్లో ఉండే అమ్మాయి, ఇద్దరు ఫ్రెండ్స్. తలుపు తెరిచింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు పాప అడుగుతున్నాడు ఒక యువకుడు. వచ్చింది తన స్నేహితురాలు కాదన్న నిరాశతో కలిగిన విసుగుతో మొహం చిట్లించి లేరు అంటూ తిరిగి తలుపు మూయబోయింది. అప్పుడు జరిగింది ఇది. ఆ వచ్చిన యువకుడు ఒక్క ఉదుటిన తలుపును తోసేసుకుని ఇంట్లోకి వచ్చాడు. విద్యకు భయం వేసింది. బిత్తరపోయి చూస్తూ, ఏంటి ఇంట్లోకి వస్తారు, ఎవరు మీరు అంటుండగానే అతడు విద్య నోటిని అరచేత్తో మూశాడు. అరవకు అన్నాడు. అతని రెండో చెయ్యి విద్య భుజం మీద నుండి కిందికి జారుతోంది. వదులు. ఆ మాట అస్పష్టంగా వచ్చింది ఆ పాప గొంతులోంచి. గొడవ చేస్తే చంపేస్తాను, ఐ విల్ కిల్ యూ కటువుగా చెప్పాడు పృథ్వీ. ఆ పాప కళ్ళల్లో విపరీతమైన భయం. ఇప్పుడు మమ్మీ వస్తే ఎంత బాగుంటుంది, నన్నేం చెయ్యకు ప్లీజ్. ఏడుపు వస్తోంది. సర్లే, చంపంలే. ఒక్క ఉదుటున విద్యను భుజం మీదకి ఎత్తుకుని బెడ్రూమ్లోని మంచం మీద పడేశాడు. ప్లీజ్ ప్లీజ్ అంకుల్, నన్నేం చెయ్యకండి.
ఫెడీల్మని ఆమె నోటి మీద ఒక్క గుద్దు గుద్దాడు. మాట్లాడకు, మాట బయటకు వచ్చిందంటే 4 కోసేస్తాను. బ్లూ రంగు కనుగుడ్డులో ఎర్రటి జీర. భయంతో కంపించిపోతోంది విద్య. తల్లి గుర్తొస్తోంది. ఎవరైనా వచ్చి తనని రక్షిస్తే బాగుండుననిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. పావు నిమిషం తర్వాత ఆ అమ్మాయి బాధతో అరిచింది. ఆ అరుపుని ఆ గది 4 గోడలు దాటి బయటికి వెళ్ళనివ్వకుండా నోటిని అరచేత్తో అదిమాడతను. శరీరాన్ని కత్తితో కోసినంత బాధ. మమ్మీ అరిచింది. భయం, అసహాయత, బాధ ఆక్రందనలో మిళితమై ఉన్నాయి. ఏయ్, అరవద్దన్నానా? కత్తిని విద్య ముఖం మీదకి జరిపాడు. కత్తి మొన ఆ పిల్ల చెక్కిలిలోకి అరంగుళం మేర దిగబడిపోయింది. కళ్ళల్లోంచి జలజల రాలిపోతున్నాయి కన్నీళ్లు. అవి చెక్కిల నుండి స్రవిస్తున్న రక్తంతో కలిశాయి. అతని రెండో చెయ్యి ఎక్కడెక్కడో కదులుతోంది. వల్లో చిక్కుకుపోయిన కుందేలు పిల్ల వంక వేటగాడు చూస్తున్నట్లు ఆ పాప వంక ఓసారి చూశాడు పృథ్వీ. అంతే. సీరియల్ రేపిస్ట్ స్ట్రైక్ అగెయిన్ ఇన్ హైదరాబాద్. 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం. రాజధానిలో రేపిస్ట్. రకరకాల హెడ్లైన్స్తో వచ్చింది వార్త మర్నాడు వార్తాపత్రికల్లో. ఇంతకాలం విజయవాడ నగర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన రేపిస్ట్ ఇప్పుడు హైదరాబాదులో నిన్న హిమాయత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపి పారిపోయాడు. ఏంటి మృదుల, అంతిదిగా చదువుతున్నావు? ఎనీ ఇంట్రెస్టింగ్ న్యూస్? అడిగాడు మధుకర్. ఇంట్రెస్టింగ్ కాదు, బ్లడ్ బాయిలింగ్ న్యూస్ అంది మృదుల. ఏంటది? పేపర్ భర్తకు అందించింది. మధుకర్ దాన్ని చదివాడు. వీడికి విజయవాడ అమ్మాయిలు బోర్ కొట్టినట్టున్నారు అన్నాడు నవ్వుతూ. ఆమె బ్రుక్టి ముడివడింది. ఎందుకంటే అయ్యయ్యో పాపం, అంత చిన్నపిల్లకు అలా అయ్యిందా అని జాలి పడతాడేమో అనుకుంది మృదుల. లేదా పోలీసులు వాడిని పట్టుకోలేకపోతున్న దానికి వాళ్ళను విమర్శిస్తూ ఏదైనా కామెంట్ చేస్తాడేమో అనుకుంది. అంతకుముందు ఓసారి కూడా అతని స్పందన వక్రంగానే ఉంది. తన వైపు చూస్తున్న భార్యని అడిగాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదన్నట్లుగా తల అడ్డుగా ఊపి చూపు మరల్చింది. అప్పుడు అతను అన్నాడు, మళ్ళీ పేపర్లోకి తలదూర్చి, వీడి పని బాగుంది మృదుల, చక్కగా వర్జిన్స్ని లాగించేస్తున్నాడు. ఒక తాజ్ పాము కస్సున తలెత్తి బుసకొడుతూ మీద పడ్డట్టు గగుర్పాటు చెందింది మృదుల. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికొస్తూ దారిలో రెస్టారెంట్లో తందూరీ చికెన్ ఒకటి తీసుకుని ఇంటికొచ్చాడు మధుకర్. అతను ఇంట్లోకి రాగానే చేతిలో ప్యాకెట్ చూసి ఏంటిది అని అడిగింది మృదుల. ఏం లేదు. పూలా? చీ అదేంటి పూలా అంటే చీ అంటారు? అదేం లేదులే, నీకు సంబంధించింది కాదు. ఏది చూడనివ్వండి అంటూ అతని చేతిలో ప్యాకెట్ని పట్టుకోబోయింది మృదుల. వద్దు, ముట్టుకోకు, తర్వాత నువ్వే బాధపడతావు. అప్పటికి ఆమెకు కొంత అర్థమైంది. తెలిసిందిలే అన్నట్లుగా చూసి, నాన్ వెజా అడిగింది. తలూపాడు మధుకర్. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర హోటల్ నుండి తెచ్చిన పార్సెల్ విప్పి చికెన్ని ప్లేట్లో వేసుకుంటున్నాడు మధుకర్. బెరుకు పడుతూ అతనికి ఎడంగా జరిగి కూర్చుంది మృదుల. తన ప్లేట్లో బీరకాయ కూర వడ్డించుకుంది. ఇది అసలు వేసుకోరా అడిగింది బీరకాయ కూరను ఉద్దేశించి. చికెన్ తినడంలో లీనమైపోయిన మధుకర్ వేసుకుంటా, కొంచెం ఆగు అన్నట్లుగా చూశాడు. నాన్ వెజ్ తెచ్చుకుంటారని తెలిస్తే ఇలా కూర సాంబారు చేసేదాన్నే కాదు అంది. కష్టపడి చేసినవి అతను తినకపోవడం వల్ల వృధా అవుతాయని. వేస్ట్ ఏం కావులే, నేను లాగిస్తాగా అన్నాడు మధుకర్ చికెన్ లెగ్ని ఎంజాయ్ చేస్తూ. అతను తింటున్నందుకు కాదు కానీ ఆమెకు ఇష్టం లేని పని చేస్తున్నానే అన్న గిల్టీ ఏమాత్రం అతనిలో కనపడకపోవటం బాధ కలిగిస్తోంది. మాంసాహారం అతనికిష్టం. నా కోసం దాన్ని అణుచుకోమని ఆంక్ష పెట్టడం సబబు కాదేమో అన్న ఆలోచన కలుగుతున్నా నేను బెరుకు పడతానన్న సంకోచం లేకుండా నాకిష్టమైంది నేను తింటాను. తనెవరు నన్ను అభ్యంతర పెట్టడానికి అన్న ధోరణిలో అతను ఉండటం నచ్చలేదు. చికెన్ తినడం పూర్తి చేసి అడిగాడు. కోపం కదూ నీకు అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నాకు తెలుసులే నీ కోపమే. నాన్ వెజ్ తినడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. ఇప్పుడు సడన్గా నీ కోసం మానుకోమంటే ఎలా? అదేమి తప్పు కాదు, పాపము కాదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నువ్వే. అయినా నేను నిన్నేమి వండమని బలవంతం చేయలేదుగా. బయట నుండి తెచ్చుకుని తింటున్నాను. అది నీకు నచ్చకపోతే నేను చేసేది ఏమీ లేదు. పూర్తిగా మానడం మాత్రం నా వల్ల కాదు. అతని మాటల్లో మెల్లిగా ఆమెను తన దారికి తెచ్చుకోవాలి. అంతేకాని ఆమె కోసం తన అలవాటును మానుకోకూడదు. అలా ఒక్కసారి చేస్తే క్రమంగా నెత్తికి ఎక్కేస్తుంది అన్న ధోరణి కనపడటం చూసి
అవాక్కైపోయింది మృదుల. అన్నం సహించలేదు. వడ్డించుకున్నది తినకుండానే చెయ్యి కడిగేసుకుంది కంచంలోనే. అది చూసి కూడా అతనేమీ మాట్లాడలేదు. విద్య సంఘటన అనంతరం 2 నెలల పాటు రాష్ట్ర రాజధానిలో కానీ విజయవాడలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. పృథ్వీ కారణంగా పోలీసుల వేట నిర్విరామంగా కొనసాగుతున్నా పృథ్వీని పట్టుకునే దిశలో పురోగతి మాత్రం పూజ్యం. ఈ విరామం ఏ ఉపద్రవానికో నాంది అని మాత్రం పోలీసుల్లో అనుమానాలున్నాయి. వాళ్ళ అనుమానాలు అబద్ధం కాబోవడం లేదు కూడా. కాకపోతే ఆ ఉపద్రవం శరీరంపై జరిగే దాడికి సంబంధించిన దానితో ఆగక ఓ బంధాన్ని తెగ్గొట్టేందుకు కూడా కారణభూతం అవబోతోందన్నది మాత్రం పోలీసుల అంచనాలకు అందనిది. ఆయిల్ పెయింట్తో తాను వేసిన బొమ్మకు తుది మెరుగులు దిద్దుతోంది మృదుల. వానజల్లు అన్న టైటిల్ పెట్టింది దానికి. కుంచెల్ని స్టాండ్లో ఉంచి ఓ క్షణం తదేకంగా చూసింది వానజల్లుని. అప్పుడు మధ్యాహ్నం 12 అయింది టైం. మధుకర్ ఉదయం 8కే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ వేళేదో ఇన్స్పెక్షన్ ఉందని మొదట్లో ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేసేవాడు. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఆఫీస్ పని ఒత్తిడే కారణమని ఆమె అనుకోవడం లేదు. తన మీద ఆసక్తి తగ్గడమే అని భావిస్తుంది. ప్రియ భావన వారపత్రికకి కథ రాద్దామని పేపర్లు ప్యాడు తీసుకుంది. పెన్ క్యాప్ తీసి తొలి అక్షరం రాయబోతుండగా డోర్ బెల్ మోగింది. పెన్నుని పేపర్ల మీదే వదిలేసి వెళ్ళి తలుపు తెరిచింది. అక్కడ దృశ్యం చూసి ఆమె బ్రుగుటి ముడిపడింది. హృదయ విదారకంగా ఉందది. జుట్టు నుండి రక్తం ధారగా కారిపోతోంది అతనికి. మై గాడ్, ఎవరు మీరు? ఏమైంది? మేడం, నేను ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ని. ఆటోలో క్యాష్ తీసుకెళ్తుంటే 3 రౌడీలు దారి కాసి మా సెక్యూరిటీ గార్డుని చంపేశారు. నేను ఎలాగో తప్పించుకుని ఇంట్లోకి వచ్చాను. హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ వద్దండి, బ్యాంకుకి ఫోన్ చేసి మా మేనేజర్తో మాట్లాడాలి. కొంచెం ఫోన్ రండి, నడవగలరా? జుట్టులోంచి స్రవిస్తున్న నెత్తురు అతని కళ్ళల్లోకి ప్రవహిస్తూ చూపును ఆకట్టుకుంటోంది. అతని పరిస్థితి చూసి జాలితో కదిలిపోయింది మృదుల మనసు. కార్డ్లెస్ ఫోన్ కోసం గబగబా ఇంట్లోకి నడిచింది. కార్డ్లెస్ ఫోన్ చేతిలోకి తీసుకుని వెనక్కి తిరిగింది. అంతే, ఊపిరి ఒక్కసారిగా స్తంభించిపోయింది. రక్తగాయాలతో తూలిపోతున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఇంట్లోకి వచ్చి డోర్ బోల్ట్ పెడుతున్నాడు. 6.5 అడుగుల శరీరం, ముఖంలో నవ్వు, వికృతమైన నవ్వు, కోరిక నిండిన నవ్వు. అప్పుడు గమనించింది మృదుల అతని కళ్ళు నీలిరంగులో ఉండడం. వెన్నులో పుట్టిన భయం క్షణాల్లో శరీరమంతా అలముకుంది. సక్మన్న శబ్దం చేస్తూ బటన్ నైఫ్ విచ్చుకుంది అతని చేతిలో. గగుర్పాటుతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. చేతిలో ఉన్న ఫోన్ సెట్ కంపిస్తోంది. ఆమె బేతావహ స్థితిలో ఉంది. నిశ్చేష్టతలో ఉండగానే వేగంగా పెద్ద పెద్ద అంగలతో ఆమెను సమీపించాడు పృథ్వీ. రక్తంలా కనిపిస్తున్న ఎర్రటి ద్రవాన్ని ముఖం మీద నుండి వేలితో తుడుచుకున్నాడు. అప్పుడు గాని భయం నుండి, షాక్ నుండి ఆమె బయటపడలేకపోయింది. 2 నెలల క్రిందట హిమాయత్ నగర్లో విద్య అనే బాలికను దారుణంగా మానభంగం చేసిన వివరాలు మనసులో మెదిలాయి. మనసుని, శరీరాన్ని తన అదుపులో ఉంచుకునేలా మానసికంగా సంకల్పించుకుంది. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని కార్డ్లెస్ ఆన్ చేసింది. అప్పుడు పడింది బలమైన దెబ్బ ఆమె కుడి చెంప మీద. అతని పిడికిలి బలంగా గుద్దింది. దంతం ఒకటి రాలిపోయింది. పెదవి అంచులోంచి ఎర్రగా నెత్తురు స్రవిస్తోంది. ఆ బాధను కూడా లెక్క చేయకుండా మళ్ళీ ఫోన్ మీద నంబర్లను నొక్కసాగింది. ఏయ్, ఎక్కడికి ఫోన్? నీ మొగుడుకా, పోలీసులకా? అంటూనే ఆమె చేతి మీద కత్తితో పొడిచాడు. చిట్లిన నరంలోంచి నెత్తురు పొంగింది. వెధవేషాలేస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. రా, వద్దు, నన్నేం చెయ్యకు. ఏం చెయ్యంలే, ఒక్కసారి దగ్గరగా రా. ఆమె ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే అతను ఒక్కో అడుగు ఆమె వైపు కదులుతున్నాడు. నో, నీకు తెలుసా, నీకోసం నేను ఎంత వెతికానో? విజయవాడ నుండి ఇక్కడికి వచ్చింది నీకోసమే. ఆ మాట చెబుతూనే ఒక్కసారిగా ఆమె మీదకు లంఘించాడు. మృదుల అరవబోయింది. కేక గొంతులో ఉండగానే అతను ఒక చేత్తో మృదుల నోటిని మూసేశాడు. అరవద్దన్నానా? కోపంగా చూస్తూ కసిరాడు. రెండో చెయ్యి ఆమె శరీరం మీద కదులుతోంది మత్తుగా. ఒక్క క్షణంలో ఆమెను ఎత్తేసుకుని హాల్లో ఉన్న సోఫా మీద పడేశాడు. ప్రతిఘటించేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా మీద పడ్డాడు. శబ్దం వచ్చిందంటే ఇంత అందమైన శరీరం అని కూడా చూడను. పొడిచి పారేస్తాను, జాగ్రత్త.
కటువుగా చెప్తున్నాడు. మృదులలో భయం స్థానంలో ఓ రకమైన తెగింపు కలుగుతోంది. వీడి చేతిలో బలైపోయిన అమాయకుల జాబితాలో తను ఒకరవ్వకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీడి చేతిలో మలిన పడకూడదు. తప్పించుకోవాలి. ఇప్పుడు మధు వస్తే ఎంత బావుండును. భర్త తలపు మనసులో కదలడంతోనే వాడి స్పర్శ మరింత జిగుప్సాకరంగానూ భరించశక్యంగానిదిగాను అనిపించింది ఆమెకు. శక్తినంతా కూడగట్టు మీద పడ్డ మృగాన్ని ఒక్క తోపు తోసింది బలంగా. అంత హఠాత్తుగా ఆమె అలా ప్రతిఘటిస్తుందని ఊహించని పృథ్వీ వెనక్కి పడ్డాడు. ఆ దిగ్భ్రమలో అతనుండగానే మరో ఆలోచన లేకుండా కాలితో బలంగా తన్నింది వాడి కడుపు కింద, రెండు కాళ్ల మధ్యలో. ఆ దెబ్బకి బాధతో వెలవెల్లాడాడు వాడు. యూ బీచ్! పళ్ళు కొరుకుతూ అరిచాడు. కానీ కదల్లేనంత బాధ. రెండు చేతుల్ని కాళ్ల మధ్య పెట్టుకుని మెలికలు తిరుగుతున్నాడు. సరిగ్గా అప్పుడు డోర్ బెల్ మోగింది. క్షణంలో సగంసేపు ఆమె కళ్ళల్లో సన్నని మెరుపు, పృథ్వీ కళ్ళల్లో ఆందోళన. ఏయ్, తెరవద్దు, తలుపు తెరవద్దు! మళ్ళీ మళ్ళీ మోగుతోంది డోర్ బెల్. తలుపు వైపు మృదుల వైపు మార్చి మార్చి చూశాడు ఒకసారి. తెరవకు! గద్దించాడు. అతని ముఖంలో లేలగా కంగారు కనిపించింది మృదులకు. డోర్ బెల్ మోగుతూనే ఉండటంతో అతని బెదిరింపును కూడా లెక్క చేయకుండా అసంకల్పితంగా అడుగు కదిపింది. ఎవడైనా సరే లోపలికి రానివ్వద్దు, బయట నుంచి పంపేయి చెప్పాడు పృథ్వీ లేచి నిలబడి. మృదుల తలుపు దగ్గరకు వెళ్ళింది. ఎవరినీ లోపలికి రానివ్వద్దు మళ్ళీ చెప్పాడు. మృదుల మీద అతనికి నమ్మకం కుదరలేదు. వంటగది పక్కనున్న బాల్కనీ వైపు చూశాడు. చేతిలో నైఫ్ని మృదులకేసి చూపిస్తూ చెప్పినట్టు చెయ్యి అన్నట్లుగా కనుబొమ్మలు కదిపాడు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ తలుపు తీసింది మృదుల. అతను ఊపిరి బిగబట్టాడు. తలుపు తెరుచుకుంది. మృదుల బ్రుకుటి ముడిపడింది. అపార్ట్మెంట్ వాచ్మెనో బట్టలు ఇస్త్రీ చేసిచ్చే అతనో అయి ఉంటాడనుకుంది. ఎవరో అపరిచిత వ్యక్తి. ఎవరు కావాలండి అడిగింది. నేను మఫ్టీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్నమ్మా. సీరియల్ రేపిస్ట్ను పట్టుకోవడం కోసం వేసిన స్పెషల్ టీంలో ఉన్నాను. ఎవడో ఒకడు మీ అపార్ట్మెంట్లోకి రావడం గమనించాను. నాకెందుకో అనుమానంగా ఉంది. మీ ఇంటికి కానీ గాలి చొరబడని ఇరుకు గదిలోకి ఉన్నట్లుండి చల్లగాలి తెర ప్రవేశించినట్లు ఆమె హృదయంలో ఒక ఆశారేఖ. సార్, వాడు లోపలే ఉన్నాడు. మీ దగ్గర తుపాకీ ఉందా? ఆ పోలీసులో ఒక అలర్ట్నెస్ వచ్చేసింది. చెక్మన్ లోపలికి వచ్చేశాడు. ఎక్కడా? హాల్లో వెతుకుతూ అడిగాడు. ఉద్వేగభరితమైన గుండెలతో వెనక్కి వచ్చి చూసింది. తలుపు ఊగుతూ కనిపించింది. గబగబా బాల్కనీలోకి వెళ్ళింది మృదుల. అక్కడ నేల మీద ఎర్రని చుక్కలు. సార్, వాడిక్కడి నుండి దూకి పారిపోయాడు. ఎంతో దూరం వెళ్ళి ఉండడు చెప్పింది మృదుల. ఫోన్ ఎక్కడా? కార్డ్లెస్ అందించింది మృదుల. ఆ పోలీస్ నెంబర్ తిప్పాడు. సిఐ గారున్నారా? నేనే మాట్లాడుతున్నా. సార్, నేను శంకర్ని. శంకర్, ఎక్కడున్నావు? అశోక్ నగర్ దగ్గర ఓ అపార్ట్మెంట్లోంచి సార్. చెప్పు. వాడొక అమ్మాయి మీద అటాక్ చేశాడు. అనాలోచితంగా అతను ఆ మాట వాడగానే మృదుల ముడుచుకుంది. నేను వస్తున్నా. ఏ అపార్ట్మెంట్? ఆ అపార్ట్మెంట్ చిరునామా చెప్పాడు. వెంటనే బయలుదేరాలి సార్. ఎంతో దూరం వెళ్ళుండడు వాడు. తర్వాత 2 నిమిషాల్లో ఆ అపార్ట్మెంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వాళ్ళు గుమిగూడారు. పత్రికా విలేకరులు పోలీసులతో కోలాహలంగా ఉంది. అక్కడ ఉద్విగ్నంగా మారిపోయింది. B1లో ఉంటుందే తెల్లని అమ్మాయి. ఆ అమ్మాయిని రేప్ చేసి పారిపోయాడట. ఒక ఆవిడ గొణుగుతోంది ఇంకొక ఆమె చెవిలో. మృదుల వాళ్ళ ఫ్లాట్లో ఉండే శారద అనే ఆవిడ మృదుల భుజం మీద చెయ్యి వేసి మృదులను అంటిపెట్టుకునే ఉంది ధైర్యం చెబుతున్నట్లుగా. మీ వారికి ఫోన్ చేస్తాను. నంబర్ ఎంత అడిగింది శారద. నంబర్ చెప్పింది మృదుల. శారద ఫోన్ డైల్ చేస్తూ ఉండగా పోలీసులు లోపలికి వచ్చారు. లేచి నిలబడింది మృదుల. కూర్చోమ్మా అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఐఎమ్ సారీ. జరిగిన దానికి బాధపడుతున్నాం. ఇప్పుడు తప్పించుకున్నా వాడిని ఎలాగైనా పట్టుకుని తీరతాం. కూంబింగ్ జరుగుతోంది. జియోగ్రాఫిక్ ప్రొఫైలింగ్ కూడా ఒక ఎక్స్పర్ట్ ద్వారా ప్రవేశపెడుతున్నాం చెప్పాడు. ఫింగర్ ప్రింట్స్ కోసం బాల్కనీ వైపున్న తలుపు దగ్గరకు వెళ్లారు నిపుణులు. ఫోన్ రింగ్ అయింది. వెంటనే రిసీవర్ అందుకుని హలో అన్నాడు మధుకర్. అవతల నుండి వినిపించిన గొంతుకి ఆశ్చర్యపోయేంతలోనే ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయాడు. నుదురు ముడుచుకుంది. కళ్ళు ఆందోళనగా విశాలమయ్యాయి. వాట్ అన్నాడు. కంగారు పడవలసిందేమీ లేదండి. మృదుల గారికి ఏమీ కాలేదు. మీరు బయలుదేరి రండి శారద్ చెప్పింది అవతల నుండి. ఫింగర్ ప్రింట్స్ నిపుణుల వేలిముద్రలను సేకరించడం పూర్తయింది. అప్పుడు వచ్చాడు మధుకర్. భర్తను చూడడంతోనే మృదులలో దుఃఖం కట్టలు తెంచుకుంది. దగ్గరకు వచ్చి మృదుల అన్నాడు మధుకర్.
మీరు ఆమె భర్త? సిఐ అడిగాడు. అవును. DNA పరీక్ష కోసం వీర్యకణాల శాంపిల్ లేడీ డాక్టర్స్ సేకరిస్తారు. ఒకసారి ఆమెను సిఐ ఆ మాట అనడంతోనే దిగ్భ్రమతో నొసలు చిట్లించి అతన్ని చూసింది మృదుల. ఏంటి ఇన్స్పెక్టర్, వాడు నన్నేం చెయ్యలేదు. నేను ప్రతిఘటిస్తున్న సమయంలోనే మీ హెడ్ కానిస్టేబుల్ వచ్చారు, చెప్పింది మృదుల. ఐఎమ్ సారీ. నేనింకా సార్, జరిగిన గొడవేదో జరిగిపోయింది. ప్రెస్కి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. దయచేసి దీన్ని ఎక్కడితో వదిలేయండి సార్, చెప్పాడు మధుకర్. ఒక్క క్షణం మౌనంగా ఆలోచించాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు వాళ్ళున్న మానసిక స్థితిలో పరిశోధనల పేరిట ఎంబ్రాసింగ్గా ప్రశ్నలు వేయడం కూడదు అనుకున్నాడు. ఓకే చెప్పాడు. నేను మళ్ళీ వస్తాను మిసెస్ మృదుల. ఆ రాత్రి 11 దాటినా భోజనానికి రాలేదు మధుకర్. మౌనంగా గదిలో కూర్చుని ఉన్నాడు. దీర్ఘాలోచనలో ఉన్నట్లు ముఖ కవళికల్లో తెలుస్తుంది. బాగా భయపడిపోయి ఉంటావు కదూ మృదుల, నేను వచ్చేసాగా, రిలాక్స్ అవ్వు అంటూ అనునయంగా ఒక్క మాట మాట్లాడలేదు అతను. ప్రేమతో చెయ్యందుకుని ఓదార్పుగా ఒక్క మాట చెప్పలేదు. ఎదలో గూడు కట్టుకున్న ఎంతటి వ్యధనైనా ఒక చల్లని మాట కరిగించేస్తుంది. మధుకర్ మౌనంలో నిర్లిప్తతో ఇలా జరిగిందేమిటి అన్న షాక్ ఉందో గాని మృదులే వెళ్ళింది అతని దగ్గరకు. భోజనానికి రండి. అతను బదులు చెప్పలేదు. ఓసారి ఆమె వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. మౌనం. ఏమిటి ఆలోచిస్తున్నారు? భర్త కళ్ళల్లోకే చూస్తోంది. ఏదో ఉద్వేగాన్ని అణుచుకుంటున్న భర్త భుజం మీద చెయ్యి వేసి చెప్పింది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఒకవేళ పోలీసులు వాడిని పట్టుకోలేకపోతే వాడు మళ్ళీ వచ్చి నన్నేదైనా చేస్తాడేమోనని భయపడుతున్నారా? చాలా చిత్రంగా అతని బ్రుకుటి ముడిపడింది. అలా అడుగుతోంది ఏమిటా అన్నట్లుగా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ కళ్ళు చిట్లించాడు. అది ఏ భావ ప్రకటనకు నాందో తెలియనట్లు అలాగే చూస్తూ ఉంది మృదుల. ఒక్క క్షణం నిశ్శబ్దం. అది ఒక్క క్షణమే అయినా భయంకరంగా దుర్భరంగా తోచింది ఆమెకు. అప్పుడు అన్నాడు అతను, నిజం చెప్పు మృదుల, పోలీసులతో ఏమీ లేదని చెప్పావు కానీ వాడు నిజంగా నిన్నేమి చెయ్యకుండానే వదిలేశాడా? బలమైన తుఫాను గాలి ముఖం మీద ఫెడీల్మని తాకినట్లుగా అదిరిపడింది మృదుల. మనసు పొరల్లో బాధ. నేనేమీ అనుకోనులే చెప్పు. వాడు నిన్ను ఊరికే వదిలేశాడంటే నేను నమ్మను. వాడు అసలే ఎక్స్పీరియన్స్ ఉన్న రేపిస్ట్ అతను అంటున్నాడు. మ్రాన్పడిపోయిన దానిలా చూస్తోంది మృదుల. కొరడాతో చెళ్ళుమని బాధిన దిగ్భ్రాంతి అగ్నిపర్వతం బద్దలైనట్లు గుండెల్లో ఒక రంపమై మనసును కోసేస్తోంది. ఆ బాధతో పొంగుకొస్తున్న దుఃఖంతో గొంతు మూతబడిపోయినట్లయింది. మాట్లాడలేని నిస్సత్తువ. జరిగిందేదో జరిగిపోయిందిలే, నిన్ను నేనేమీ అనను, కానీ నాకు నిజం తెలియాలిగా, అందుకడుగుతున్నాను, చెప్పు. చెలియల కట్ట తెంచుకున్న దుఃఖం ఒక్కసారిగా వెల్లువెత్తగా ఏమీ మాట్లాడకుండానే అతడు అడిగిన దానికి జవాబు చెప్పకుండా పరుగున అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఏ మృదుల అంటూ కేక వేశాడు మధుకర్. అంతేగాని ఆమె గాయపడిందేమోనన్న కంగారు లేదు అతని మనసులో. వెనకే వెళ్ళనూ లేదు. వివాహితపై సీరియల్ రేపిస్ట్ దాడి. సీరియల్ రేపిస్ట్ బారిన పడ్డ మరో యువతి. దినపత్రికలో ఆ వార్తలను చదువుతున్న మధుకర్లో ఏదో తెలియని అనీజీనెస్. ఇది చదివిన వాళ్ళెవరైనా మానభంగం జరిగిందని అనుకుంటారు తప్ప తప్పించుకుంది అనుకోరు. రేపిస్ట్ బారిన పడ్డ యువతి అని అంటే ఆ అర్థమే వస్తుంది ముందుగా. తన స్నేహితులు, ఆఫీసులో సహోద్యోగులు అందరూ ఏమనుకుంటారు? మధుకర్ గాడి పెళ్ళాన్ని ఎవడో చెరిచాడు అని అనుకుంటారు. మనసులో కదులుతున్న నెగిటివ్ ఆలోచనలు ముఖంలోకి స్వేదాన్ని తెస్తున్నాయి. రాత్రి పడగ్గదిలో మృదుల అని పిలిచాడు. మృదుల గోడవైపు తిరిగి పడుకుంది. భర్త పిలుపు వినగానే వెంటనే పలకలేదు. అతని మాటలతో ఆమె మనసు బాగా గాయపడి ఉంది. నిన్నే. మళ్ళీ పిలిచాడు. చెప్పండి అంది మృదుల. ఓ క్షణం ఆగి చెప్పాడు. రేపొకసారి మనం హాస్పిటల్కి వెళదాం. ఆమె బ్రుకుటి ముడిపడింది. ఏం అంది లేచి కూర్చుని. అతను వెంటనే ఏమీ చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు, ఏం లేదు, ఓసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది కదా అని. అప్పటికే అతని ఉద్దేశం అర్థమైపోయింది ఆమెకు. హృదయంలో సలసల కాగే నూనె పోస్తున్నట్లు బాధ. వాడు ఎంతోమంది ఆడవాళ్లను పాడు చేశాడు. HIV లాంటిదేమైనా? విభ్రమతో విశాలమైన కళ్ళతో చూస్తోంది ఆమె. బాధ, రోషం ముంచుకొస్తున్నాయి. ఏంటండి మీరు అసలు? వాడు నన్నేం చెయ్యలేదు అని చెప్తే నమ్మరేంటి? మీతో అబద్ధం చెప్తున్నాననే మీ ఉద్దేశం?
ప్రేమించి మనసారా కోరుకుని పెళ్లి చేసుకున్నారు నన్ను. అలాంటి నా మీద కాస్తైనా నమ్మకం లేదా? వాడు నా మీద దాడి చేసి పారిపోతేనే ఎంతలా అనుమానించి వేధిస్తున్నారు. ఇక వాడు నిజంగా రేప్ చేసి ఉంటే నన్ను వదిలేసేవారేమో అంది. అది కాదు మృదుల, నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థమైందిలేండి. ఆ రేపిస్ట్ గాడికి ఏదైనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ జబ్బులుంటే అవి నా ద్వారా మీకు వస్తాయేమోనని జాగ్రత్త కోసం. అది అలా కాదు. విసురుగా అతని వైపు తిరిగి 2 చేతులు జోడించి, చాలా థ్యాంక్స్ మధుకర్ గారు, మీరు చెప్పిన దానికి. మంచం దిగి వేరే గదిలోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున 3:30కి మెలకు వచ్చింది మధుకర్కి. బెడ్ మీద ఒక్కడే ఉన్నాడు. రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. థ్యాంక్ యూ మధుకర్ గారు అంటూ బయటకు వెళ్ళిపోయింది మృదుల. మంచం దిగి బెడ్రూమ్ బయటకు వచ్చాడు. హాల్లో లైట్ స్విచ్ ఆన్ చేశాడు. మృదుల అక్కడ లేదు. మృదుల సన్నగా కేక వేశాడు. నిశ్శబ్దం. రాత్రి తనన్న మాటలతో బాధపడి ఏ ఆగాయిత్యమైనా చేసుకుందా? అప్పుడు కలిగింది అతనిలో ఆందోళన. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బాల్కనీలోకి వెళ్ళి చూశాడు. అక్కడా లేదు. గబగబా వెనక్కొచ్చి బాత్రూముల్లో చూశాడు. లేదు. మృదుల ఈసారి కేక పెద్దగా వచ్చింది. 2వ బెడ్రూంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే మనసు కుదుట పడినట్లయింది. తెల్లని డ్రాయింగ్ పేపర్ మీద ఏదో బొమ్మ వేస్తూ కూర్చుని ఉంది మృదుల. వేగం పెరిగిన హృదయం నిలకడగా కొట్టుకుంటోంది అతనికి. మృదుల అంటూ ఆమె వైపు అడుగులు వేస్తూ చెప్పాడు. పిలుస్తున్నాను, వినపడలేదా? ఆమె తల తిప్పి భర్త వంక చూడనూ లేదు. బొమ్మ వేయడంలో నిమగ్నమైపోయి ఉంది. నిన్నే మాట్లాడవేం? అసలు ఈ వేళప్పుడు డ్రాయింగ్ ఏమిటి? ఏకాగ్రతతో తను చిత్రిస్తోన్న బొమ్మకు తుది మెరుగులు దిద్దుతోంది. ఏం బొమ్మ? కథకు ఇలస్ట్రేషనా అంటూనే దగ్గరకు వెళ్ళి ఆ బొమ్మను చూశాడు. అంతే, అతని నొసలు ముడిపడ్డాయి. ఎవరది అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఎవరి బొమ్మ ఇది? చెప్పవేంటి? నిన్ను రేప్ చేసిన వాడిదా? అప్పుడొచ్చింది ఆమెలో స్పందన. కత్తి పదును లాంటి వాడి చూపుతో భర్త ముఖంలోకి చూసింది. ఆ చూపులోని పదునికి అతను ఒక్క క్షణం తత్తరపడ్డాడు. అదే, నీ మీద అటాక్ చేసిన వాడిదా అన్నాడు. ఎందుకు? నిద్ర మేల్కొని ఇప్పుడు వాడి బొమ్మ గీయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మృదుల నుంచి మౌనమే సమాధానం. ఏం చేస్తావు దీంతో? నీ చిత్రలేఖనానికి ఈ వెధవ బొమ్మ వేయటం తప్ప ఇంకేం దొరకలేదా? ఆల్బంలో దాచుకోవడానికా, లేక ఫ్రేమ్ బిగించి బెడ్రూమ్లో తగిలించుకోవడానికా? వ్యంగ్యంగా అన్నాడు. మృదుల అప్పుడు ఏం మాట్లాడలేదు. చెప్పవే, ఏం చేస్తావు దీంతో? ఇంత రాత్రప్పుడు లేచి ఏంటిదంతా? మృదుల ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పింది. పోలీసులకు ఇవ్వడానికి. వాట్? ఆందోళనగా కళ్ళు చిట్లించాడు మధుకర్. పోలీసులు వాడిని ట్రేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉపయోగపడాలి. నీకేమైనా మతిపోయిందా మృదుల? అతను అసహనపడిపోతూ అన్నాడు. జరిగింది జరిగినట్లు మర్చిపోక ఇప్పుడు ఈ రాద్ధాంతం దేనికి? ఫూల్లా ప్రవర్తించుకు. ఇందులో ఫూల్లా ప్రవర్తించేదేం లేదు. నాకున్న ఆర్ట్ అలాంటి దుర్మార్గుణ్ణి పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. ఆ పని చేయడానికి ప్రత్యేకంగా కంప్యూటర్లు, ఎక్స్పర్ట్లు, ఫోరెన్సిక్ ఆర్టిస్టులు ఉన్నారు. అవన్నీ ఊహాజనితాలే అవుతాయి. నేను వాడిని ప్రత్యక్షంగా చూశాను. వాడి బొమ్మ యథాతథంగా గీసే శక్తి నాకుంది. అలాంటప్పుడు పోలీసులకి ఇది ఎంతో సహాయంగా ఉంటుంది. ఎంతోమంది అమ్మాయిల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ రాక్షసుడు సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడు. వాడు రాక్షసుడు కాబట్టే చెప్తున్నాను. నువ్వే ఇదంతా చేస్తున్నట్టు వాడికి తెలిస్తే మళ్ళీ వస్తాడు. ఈసారి అత్యాచారంతో వదలడు, చంపేస్తాడు. నీతో పాటు నన్ను కూడా ఏదో ఒకటి చేసి తీరతాడు. ఓ, భర్త లోపలి అసలు ఆందోళన ఎందుకో అర్థమైన దానిలా చెప్పింది. మీరింతగా ఇదైపోవడానికి గల అసలు కారణం వాడి వల్ల మీకు కూడా ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయం అన్నమాట. నువ్వు ఎలాగైనా అనుకో, అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి మళ్ళీ నువ్వు వార్తల్లోకి ఎక్కడం మాత్రం నాకు ఇష్టం లేదు. చింపేదాన్ని. ఐఎమ్ సారీ అంటే అతనిలోని మగాడు దెబ్బతిన్నట్లుగా చూశాడు. అహానికి గాయమైనట్లు షాకింగ్గా భార్య వైపు ఒక అడుగు వేశాడు. మృదుల, నువ్వు పురుషాహంకారం అని పేరు పెట్టినా పర్వాలేదు. భర్తగా శాసిస్తున్నాను. దాన్ని నువ్వు పోలీసులకు ఇవ్వద్దు. ఇస్తే ఆవేశం అతని మాటల్ని సగంలోనే తుంచేసింది. ఇస్తే ఆమె అడిగింది. ఆమెలోనూ కోపం రగులుతోంది. ఆవేశాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఓ క్షణం మౌనమైపోయాడు మధుకర్. అప్పుడు ఆమె అంది. ఇస్తే ఏం చేస్తారు? ఇంకా ఏం చేయగలరు అసలు మీరు? పోలీసుల దగ్గర వాడేమీ చెయ్యలేదని చెప్పావు, కానీ వాడు నిజంగా నేనేం చెయ్యలేదా అని నేను మీ దగ్గర అబద్ధం చెప్తున్నానని అన్నట్లుగా మాట్లాడారు చూడండి.
అప్పుడే నా మనసు విరిగిపోయింది. నేనేదో అత్యాచారాన్ని ఎంజాయ్ చేసే ఆడదాన్ని అన్నట్లు మాట్లాడారే మీరు. అదే నన్ను నడివీధిలో వివస్త్రను చేసి నిలబెట్టినంతగా అవమానించింది. నా వ్యక్తిత్వాన్ని, నాలోని మిమ్మల్ని ప్రేమించే స్త్రీని మనసుని నిలువున తగలబెట్టేశారు మీరు. ఆడపిల్లల మీద రాక్షసంగా విరుచుకుపడుతున్న నరరూప రాక్షసుల్ని పట్టుకునేందుకు దోహదపడేలా ఓ చిన్న పని చేస్తానంటే అభినందించే పెద్ద మనసు లేకపోవడం కాదు, దానివల్ల మీకెక్కడ హాని జరుగుతుందో అని భయపడిపోయే పిరికివాడికి నేను భయపడను. వాడు నా శరీరం మీద దాడి చేయాలని చూశాడు. మీరు నా హృదయం మీద దాడి చేశారు. కాలేజీలో నేను ప్రేమించిన నా మధుకర్ కాదు మీరు. మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. తాను పెయింట్ చేసిన పృథ్వీ చిత్రాన్ని తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మృదుల. ఆఫీస్ పని మీద ఏకాగ్రత కుదరటం లేదు మధుకర్కి. మృదులతో జరిగిన గొడవే గుర్తొస్తోంది. ఆమె అంత షార్ప్గా స్పందించడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు అతను. అహం దెబ్బతిన్న ఫీలింగ్. మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఆమె అన్న మాట పదే పదే గుర్తొస్తోంది. కోపంగా, అసహనంగా ఉంది. లంచ్ అవర్లో నయన అడిగింది, ఏం సార్ అలా ఉన్నారు అని. ఎలా ఉన్నాను? డల్గా. అదేం లేదు, అయినా ఇప్పుడు మీరు ఎలా పలకరించాక అవన్నీ పోతాయి. ఆమె ఓ క్షణం మౌనం వహించింది. తర్వాత అడిగింది, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, టేబుల్ మీద వార్తాపత్రిక తీసుకుని తిరగేస్తూ చెప్పాడు. పేపర్ పేజీలు తిప్పుతున్న అతని దృష్టి ఓ చోట నిలిచిపోయింది. భృగుటి ముడిపడింది. సీరియల్ రేపిస్ట్ ఆచూకీ తెలిపితే ₹1,00,000. ఆ వార్త కింద వాడి బొమ్మ. అది మృదుల గీసినది. అతని నరనరాల్లో రక్తం పొంగుతోంది. క్రోధావేశాలతో గుండె వేగం హెచ్చింది. తాను అంతిదిగా చెప్పినా ఆమె వెళ్ళలేదు. తన మాట లక్ష్య పెట్టలేదు. ఎంత పొగరు! హైదరాబాదు నగరానికి చెందిన శ్రీమతి మృదుల ఆ రేపిస్ట్ చిత్రాన్ని గీసి పోలీసులకు అందించింది. విజయవాడలో వాడి బారిన పడ్డ బాధితులకు ఆ బొమ్మను చూపించినప్పుడు వాళ్ళు సంభ్రమంతో చూసి వీడే అని చెప్పారు. పోలీసులకు సహకరించడానికి ముందుకొచ్చిన శ్రీమతి మృదులకు కమిషనర్ అభినందనలు తెలిపారు. న్యూస్ పేపర్లో వివరాలు చదవడం పూర్తి చేశాడు మధుకర్. అతని దవడ ఎముక బిగుసుకోవడాన్ని నయన గమనించింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.